కానీ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడి ఉన్నారు. మీరు ఇప్పుడు మాట్లాడుతుంది కూడా మీ అయ్య జాగిరి అని తెలంగాణ ప్రజలందరిని ఉద్దేశించి అన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలా, నువ్వు కేవలం ఒక్క ఆయన ఎవరు మా పొన్నం ప్రభాకర్ గారిని అనలేదు, తెలంగాణ ప్రజలను మొత్తం అన్నారు. అన్నా ఇది మా అయ్య జాగిరే, ఇది మా అయ్య జాగిరే అని నేను కూడా చెప్తున్నా. డెఫినెట్ గా మీరు రావచ్చు, మా బంధువులుగా, మా సోదరులుగా, మా సహచరులుగా, మా దాయాదులుగా మీరు రావచ్చు పోవచ్చు, కానీ ఇక్కడ మా అస్తిత్వాన్ని క్వశ్చన్ చేయకండి. దయచేసి ఏంటంటే ప్రజల వరకు వెళ్ళొద్దు. ప్రజల వెళ్ళి ఇప్పటిదాకా ఉన్నటువంటి అభిమానం, అంటే ఒక నటుడిగా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కూడా వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి రాకుండా జనసేన పార్టీ ఇక్కడున్న కార్యకర్తలు, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారిని ఇక్కడికి ప్రోత్సహిస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలు కొద్దిగా ఇది సెన్సిటివ్ ఇష్యూ, ప్రాంతాల మధ్యన చిచ్చు రావద్దని మనం అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో చాలా బాగా మాట్లాడినారు, రెండు ప్రాంతాల వాళ్ళు అభివృద్ధి చెందాలి, ఆ తెలుగు వాళ్ళందరం ఒకటే, మనం ఎప్పుడున్నా కూడా కలిసి ఉండాలా అని ఎక్కడో నేను పేపర్లో చూసిన. సో మంచి మాటలు మాట్లాడిండ్రు, ఆ మాటలకు సహకారం చేయండి. అనవసరమైనటువంటి చిన్న చిన్న రాజకీయమైనటువంటి ప్రేరేపణలతోటి, తొందరపాటు వ్యాఖ్యలతోటి అనవసరంగా మనోభావాన్ని దెబ్బతీసి మీరు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను కోరుకుంటున్నా, పవన్ కళ్యాణ్ యాక్టర్గా ఇక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు, యూత్లో మంచి పేరు ఉన్నది, మంచి యాక్టర్ అనేటువంటి అది ఉన్నది, క్రేజీ ఉన్నది. ఆ క్రేజీని చేజేతులా మీరే దాన్ని నాశనం చేసుకోవద్దని నేను ఫ్రెండ్లీ సలహా ఇస్తున్నా. రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఒక చిన్న మాట అండి, మా గురువు గారికి ఆయన నరేంద్ర మోడీ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. కానీ ఎక్కడో ఇటలీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీ గారి అక్కడ చుట్టి నొక్కితే ఇక్కడ తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ రెడీ అవుతూ ఉంటారు. అక్కడ రాహుల్ గాంధీ గారు చుట్టి నొక్కితే గానీ ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి డిసైడ్ చేసేటువంటి వెలుసుబట్టలేదు. అంటే అది మాట్లాడలే. ఈ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ లోనే, గుజరాత్ లోనే పుట్టారు, భారతదేశంలో పుట్టారు. కానీ సోనియా గాంధీ ఇటలీలో పుట్టింది. ఆ ఇటలీ మాట ఏదైతే చెప్పిందో ఆ ఇటలీ మాట ఆశించడంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ నడుస్తుంది. మాట్లాడద్దు. నీ ఇంటికి రేవంత్ రెడ్డి బిడ్డ మీ ఇంటికి కోడలుగా వచ్చింది. మరి ఎట్లా ట్రీట్ చేస్తావా? ట్రీట్ చేయి. బిడ్డగా ట్రీట్ చేస్తావా, కోడలుగా ట్రీట్ చేస్తావా? కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాయప్ప. దాని గురించి సపరేట్ చర్చ పెట్టుకోండి. పేరు తీసుకున్నా అయ్యప్ప, అనవసరమైనటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు. మీకు సోనియా గాంధీ మేధావిగా కొంచెం సమయంతో మోడీ గారి గురించి మాట్లాడు, కొంత సమయం చెప్తే అందరికీ చెప్పాలి కదా సార్. అవకాశం వచ్చింది కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అయిపోయింది అయ్యప్ప గారు, జస్ట్ ఆగండి అయ్యప్ప గారు ప్లీజ్, సమయం అయిపోయింది. ప్లీజ్ నేను రెస్పెక్ట్ ఇస్తున్నా నీకు, నీ మేధావితనానికి, నీ అప్రోచ్ కు, నీ అనర్గరాత్వానికి, నీ విద్వత్తుకు నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. డోంట్ క్రాస్ యువర్ లిమిట్. మాధవ్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మాధవ్ రెడ్డి గారు ప్లీజ్, సమయం అయిపోయింది. మాధవ్ రెడ్డి గారు సార్, దయచేసి వెంకటస్వామి గారు ప్లీజ్ అయ్యప్ప గారు, వెంకటస్వామి గారు ఆగండి ప్లీజ్. మాధవ్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నాకు ఓన్లీ 4 points సార్, జస్ట్ లెస్ దెన్ మినిట్. ఏంటంటే ఎవరు కుట్ర చేస్తున్నారు అన్నారు. ఎవరు ఏ కుట్ర చేసినా మన తెలంగాణ ప్రజలందరము ఎన్నుకుంటేనే రాజ్యాధికారం వస్తుంది ఎవరికైనా. కానీ ఎవరు కుట్ర చేసేది ఏం లేదన్న అక్కడ ఒకటి మొదటిది. రెండోది, తెలంగాణ ప్రజలు అనుమానపడుతున్నారు. మూడు కూటమిల పార్టీ ఇక్కడికి వచ్చి రాజ్యాధికారం వస్తుందని. తెలంగాణ ప్రజలు ఎవరు అనుమానపడట్లేదన్న. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇంకా కొన్ని కవితక్క లాంటి వాళ్ళు అనుమానపడతారు తప్ప ఎవరు అనుమానపడట్లేదు. మూడోది,
మనం తెలంగాణ వాళ్ళని గౌరవించుకోవట్లేదు. ఒక సెకండ్ మన వెంకటన్న ఒక్క మాట మీరు అనేది ఒక్క మాట కాంగ్రెస్ నుంచి మీకు క్లారిటీ. మాకు మీరు కూటమిగా వచ్చినా, మీరు విడివిడిగా వచ్చినా, కూటమిగా వచ్చినా ఒక రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీగా మాకు అభ్యంతరం లేదు. మీరు అపోహపడొద్దు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మీరు కూటమిగా వచ్చినా, మూడు కలిసి వచ్చినా, ఒక్కడొక్కడు వచ్చినా మాకు అభ్యంతరం లేదు. రాజకీయంగా మోస్ట్ వెల్కమ్. నేను చెప్పింది ఒక్కసారి కంప్లీట్ చేయను, నన్ను కంప్లైంట్ చేయను ప్లీజ్ అన్న. అంటే మన తెలంగాణ వాళ్ళని గౌరవించుకోవట్లే. నిన్న ఎగ్జాంపుల్ మా అధ్యక్షుడు, తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారు అమరవీర స్తూపం కాడికి పోతే సంక్షేమ ప్రెసిడెంట్ గారు నెట్టేసి అవమానకరంగా మాట్లాడిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. మనం ఏంటంటే మనందరం యూనిటీగా ఉన్నాం. తెలంగాణ వాదులం, తెలంగాణలో ఫస్ట్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుందాం. అది 4th పాయింట్ అన్న. మిమ్మల్ని వెంకటస్వామి చాలా థ్యాంక్ యూ మీకు. ఎందుకంటే అయ్యప్ప అన్న రిక్వెస్ట్ చేసినందుకు మీరు ఉద్యమకారులని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అన్నారు. 100% అన్న మీరు తీసుకెళ్ళండి. ఈ సమస్య ద్వారా మొదటిగా కానిస్టేబుల్ సీనియర్లనే మళ్ళీ ఉద్యోగం ఇప్పించి, వాళ్ళ వేతనం ఇప్పించి, వాళ్ళ బెనిఫిట్స్ ఏమైనా చేయండి అన్న. ఆ క్రెడిట్ వెంకటన్నకే వస్తుంది. దానివల్ల మన వల్ల ఒక ఉద్యమకారులు బాగుపడ్డంటే చాలా హ్యాపీ అన్న. దానికి మించినది ఇంకేమీ లేదు. సో నిజంగా తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడం అంటే ఎవరైతే తెలంగాణలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు సేవ చేయడం అన్న. ప్లీజ్ రిక్వెస్ట్ అన్న, జనసేన పార్టీ తరపు నుంచి కూడా శ్రీనివాసులు కానిస్టేబుల్ గారికి మీరు ప్రభుత్వానికి సిఫారసు చేసి దాని దగ్గర నుండి మీరు చేయించాలని కోరుతున్నాను. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మాధవరెడ్డి గారు, ధన్యవాదాలండి కత్తి వెంకటస్వామి గారు, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి అయ్యప్ప గారు. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు కొంతమంది నేతలు స్వాగతించలేదు. ఇది ఈ టైంలో పెట్టాల్సింది కాదు, ఒకసారి సరిచూసుకోవాలని చెప్పి మీరు తెలంగాణ మీద మీరు విద్వేషం రెచ్చగొడుతున్నారు, విషయం రెచ్చగొడతానికి చేశారు, ఇలా చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే ఇది కేవలం